అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డార్మెంటర్లకు పిలిచి ఎందుకు కొడుతున్నారు అంటే అది అప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందు ఒక ఆయనని కింద పడేసిన సెంటు కోసం పడేసినందుకు నన్ను కొట్టిరు. నైట్ 10కి కొట్టిరు. చెప్పులతో కొట్టిరు. నోట్లలో బట్టలు పెట్టిరు. మళ్ళా నోట్లలో తోసులు పెట్టిరు. కట్టెలతో కొట్టిరు. హాకీ బ్యాట్లతోటి, క్రికెట్ బ్యాట్లతోటి కొట్టిరు. చెప్పులతో కొట్టిరు. సార్లు లేరు వాళ్ళను? సార్లు ఉన్నారు కానీ వాళ్ళు పండుకున్నారు. అప్పటికే డోర్ క్లోజ్ అయిపోయింది. మేము మేము వాళ్ళ క్లాస్కి 10 అట్లా వెళ్ళినాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 12 అయింది. అప్పటికి ఆఫీస్ రూమ్లో వాళ్ళు వండుకున్నట్టు డోర్ క్లోజ్ చేసి గొడవ ఎందుకైంది అంటే ఆయన ఒక జశ్వంత్ ఉంటాడు. ఆయన ముంగడ పోయి సెంటు బాటిల్ తీసుకుంటున్నది. నాదని తీసుకునే టైంలో ఆయన నేను ఇద్దరం కింద పడ్డందుకు ఇంకొక ఆయన కిషోర్ అనేట ఆయన నువ్వు మా దోస్తాన్ని వాడేస్తావా అని నన్ను కొట్టడానికి వచ్చిండు. ఆ రోజు కొట్టలేడు, నిన్న కొట్టారు. సార్ వాళ్ళకి చెప్తే మీరు నైట్ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా అన్నాను. 9 మంది కలిసి కొట్టారు. ఇప్పటివరకు తెలియదు సార్. ఇంతవరకు వాళ్ళు ఏదో మాటలు అనుకున్నారు. ఎవరు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఇంతకుముందు కూడా 1 month 2 months కింద అయింది కదా గొడవ. 2 months వాళ్ళు వేరే పిల్లలు ఎందుకైతే నువ్వుకే గొడవ స్కూల్లో గొడవ అవుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. డిఫరెంట్ కుటుంబ నేపథ్యాలు ఉంటాయి. హాస్టల్లోనే ఇట్లా అవుతుంది కదా. అన్ని హాస్టల్లో డిఫరెంట్ వాళ్ళే ఉంటారు కదా. అది కాదు మేడం, ప్రతి హాస్టల్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక్క ఊరు వాళ్ళు ఉన్నారు. ఈ హాస్టల్లోనే ఒక ప్లేస్ లో ఉంటుంది అక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్, అక్కడ దూరం నుంచి వచ్చే కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది. డెఫినెట్ గా చూద్దాం సార్. నెక్స్ట్ టైం అక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఏమైందంటే ఇట్లా నేను రుబాబ్ చేస్తున్నా అనుకుంటున్నారు అన్న. ఇంత అన్న కిషోర్ అన్న ఆయన అన్నాడు. అయితే ఏం చేస్తున్నా అది అంటే నేను నైట్ అయితే అజయాన్ని పిలిపిస్తే నైట్ అయితే నీ పని అది అనుకుంటున్నారు అంటే ముందు అన్నారు. అయితే నేను అన్న నాదేం తప్పలేదు. ఒక రోజు పోయి అన్న నాదేం తప్పలేదు, నాకు ఏమన్నారు అన్న అని చెప్పినాను. మళ్ళీ నైట్ తోలిపోయారు అన్న. నైట్ 10 గంటలకు అట్లా తోలిపోతే అన్న నాదేం తప్పలేదు అన్న. నేను ఏం అనలేను కానీ ఆయననే కొడుతుంది. అన్న పుట్టకూర అన్న నాదేం తప్పలేదు, కాలు మొక్తానా అని మస్తు కొట్టింది సార్. ఎవరు కొట్టిరు? 10th అన్న వాళ్ళు సార్. అజయ్ అన్న, కిషోర్ అన్న. ఎంతమంది కలిసి కొట్టారు? 10 మంది 9 మంది ఉంటారు. దేని విషయంలో వచ్చింది గొడవ? ఇట్లా సార్ మేము ఇట్లా తిరుగుతున్నాం అంటారు, బాబు చేస్తున్నాడు సార్. వాళ్ళు ఉండే సార్ గొడవ జరిగేటప్పుడు ఇలా నెక్స్ట్ డే ఉంటారు సార్. ఒక సార్ సురేష్ సార్, మ్యాథ్స్ చెప్తారు సార్. నెక్స్ట్ రాలేనా మరి గొడవ జరుగుతుంటే? సార్ ఆయన ఉడితే నోట్లో బట్ట తీసుకురా అది అనుకుంటున్నారు సార్. ఏ సార్లు చెప్తారా అది చెప్తారా, సార్లు చెప్తే చంపేస్తాం అనుకుంటారు. పొద్దున మా పేరెంట్స్ రాలేదు. జైరాబాద్. మీ పేరెంట్స్ వచ్చిరా? ఏం చేస్తారు మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫార్మర్ సార్, చేనులో పండిస్తారు. ఇన్ఫార్మ్ చేయలేదా మరి? చేసిన సార్. ఏమైంది మరి రాలేదు? ఇట్లా అయిందంటే సరే బెట్ట రేపు వస్తాను చెప్పాను సార్. పిల్లలు మాట అనుకుని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకున్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ లేకుండా ఉండడానికి పేరెంట్స్ దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా, మరీ అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేసిన పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. మేము టీచర్స్ కమిటీ అందరం ప్రిన్సిపల్ సార్ అధ్యక్షులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్కూల్లో పిల్లలు క్షేమంగా ఉండడానికి స్కూల్ ప్రెసిడెంట్కి సంబంధించి మేము అన్ని రకాల ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.